ఈ రోజు అయితే మేము అలీబాగ్ వెళ్తున్నాము. సో పూణే నుండి. సో నైట్ పడుకునేసరికి 2 అయిపోయింది. ఎడిట్ చేసేసి అప్లోడ్ చేయడానికి 2 అయింది. సో ఇప్పుడు అలీబాగ్ వెళ్తున్నాము. సో ఇది మా కారు. సో ఈ కార్లో మేము ఇప్పుడు అలీబాగ్ నాకు వెళ్తాం. ఫస్ట్ మధ్యలో వాటర్ ఫాల్స్ అంటారు చూసుకొని, లోనావాల దగ్గర ఏదో వాటర్ ఫాల్స్ అంటారు చూసుకొని సీదా అలీబాగ్లో రిసార్ట్ బుక్ చేసినాం, అక్కడికి వెళ్తాం. ఇప్పుడు వచ్చేసి మూసీ డ్యామ్ వచ్చినాము. సో ఈ నుంచి బై వాక్ ఎన్ని మీటర్స్ కిतना मीटर से मूसी डैम यहाँ से? अरे उधर उधर दिख रहा है ना. 200 मीटर అంట, 200 మీటర్లు అంట. లెట్స్ గో. బై अगर पानी नहीं रहे तो तू मर गए रे मेरे हाथ में. बारिश में आना है, क्या करेगा फिर? उसको लुन्ना वाला देखना था उसको. है कौन सा? लुन्ना वाला. लुन्ना वाला लुन्ना वाला बोल रहा था. लुन्ना वाला इधर बोला, उधर बैंगलोर में बोला ना. సో వాటర్ అయితే ఏం లేవంట, ఫ్లో ఏం లేదంట, జస్ట్ వాటర్ స్టోర్ చేసి పెట్టారు అంతే. రైనీ సీజన్ లో అయితే మనకి ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుండే. సో ఇప్పుడు దిగడానికి ఏం రాదు ఇప్పుడు. ఓ సబ్ కుచ్ నహీ చాహియే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డ్యామ్ ఎండిపోయింది బోటింగ్ తీసుకుపోతాం అని ఎడబడతారు. ఇక వాళ్ళ బిజినెస్ వాళ్ళది, ఏం చేయలేం కానీ. అటో రే. అరే ఇది ఏం ప్లేస్ ఇది? ఇక్కడ చూసి చెప్పు. मूसी डैम. नहीं एरिया का नाम सिटी का नाम. हाँ नहीं वो करेक्ट वाला नहीं और तू रॉन्ग बोल रहा है. तेरा वाला बोलो. नीदी చెప్పు. लूनावाला उस दिन लोनावाला उस दिन हम लोग क्लास लिया ना, इसलिए सही बोल रहा. देखा गोबर है. गोबर का चिक्की.
टिक्की खाने का मन ही लगेगा। गोबर का चिक्की खाएगा रे। సో వచ్చేసినాము, బట్ వాటర్ ఫ్లో అయితే ఏమీ లేదు, మొత్తం ఎండిపోయింది. అందుకే వాళ్ళు అమౌంట్ ఇప్పుడే మాట్లాడాను, నో వాటర్ ఫ్లో. కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు, నన్ను రిలీజ్ చేస్తే అయిపోతుంది. కానీ మీరు చూస్తే మాత్రం షాక్ అవుతారు, ఎందుకంటే వాటర్ ఫ్లో ఉన్నప్పుడు అంత ఎంత క్రౌడెడ్గా ఉంటుంది ఏంది అనేది చూస్తే అర్థమవుతుంది. పైకైతే ఎగ్దాం, ఇప్పుడు ఆ పైకైతే ఎగ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. కానీ చెప్పులు వేసుకొని ఎక్కుతుంటే రాళ్ళు స్లిప్ అయిపోతున్నాయి, రాళ్ళు చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇటు నుంచి వే ఉంది, వే ఉంది ఇటు నుంచి. వచ్చేసినాం ఫైనలీ. We reached to dam, but there is no waterfall. వాటర్ ఫ్లో ఉన్నట్టు సూపర్ ఉంటుండే, వాటర్ ఫ్లో లేదు, అసలు ఏం లేదు. చూడండి మొత్తం ఎండిపోయింది. సో వాటర్ అయితే స్టోర్ చేసారు, మొత్తం స్టోర్ చేసారు ఇక్కడ. ఆ వాటర్ అనేది ఈ లెవెల్కి వస్తే వాటర్ ఫ్లో వస్తుంది. చాలా తక్కువనే వాటర్, జనాలు అడిగి వెళ్తారు. और पूरा पानी है तो ऐसा पूरा है ना, सब लोग यहाँ बैठते हैं इधर फोटो वोटो खिंचाते हैं। సో ఇప్పుడు వచ్చేసి ఏది మన మగన్ లాల్ చిక్కీస్కి వచ్చినాము. ఈ లోనావాలా వచ్చేసి చిక్కీస్కి చాలా ఫేమస్, అందుకే మనం ఇప్పుడు ఈ మగన్ లాల్ చిక్కీకి వచ్చినాము. చూద్దాం అందులో వెరైటీస్ ఏమేమి ఉన్నాయో తీసేసుకున్నాము. సో ఎక్కడ చూసినా ఈ మగన్ లాలే, మొత్తం మగన్ లాలే ఉంది. మగన్ లాల్ చికెన్ చాలా ఉన్నాయి. సో నాకు తెలిసి ఇవన్నీ ఏమంటారు ఫ్రాంచైజీ, ఇవన్నీ ఫ్రాంచైజీకి ఇచ్చినట్టు వస్తున్నాడు. మన టీ టైం ఎట్లా మన హైదరాబాద్లో అక్కడ ఈ మగన్ లాల్ చిక్కీ ఫ్రాంచైజీకి ఇచ్చినట్టు. అదే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా వెరైటీస్ ఉన్నాయి. చిక్కీ చాక్లెట్స్ శాంపుల్ అయితే. సో నేనైతే నువ్వుల చిక్కీ ప్లస్ ఇంకోటి పల్లి చిక్కీ తీసుకుంటాను. మా వైఫ్కి అదే ఇష్టం చాలా. చాలా వెరైటీస్ ఉన్నాయి, చూసి వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వచ్చేసి 2 గ్రౌండ్ నట్ చిక్కీలు ప్లస్ ఒకటి మిక్స్డ్ గ్రౌండ్ నట్ తిల్ ఆవాలు ఇంకేదో ఉంటుంది. సో ఇది ఇంకోటి మొత్తం 3. సో తీసేసుకున్నాం, మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. మొత్తము అన్ని 4 గ్రౌండ్ నట్ చిక్కీస్ ప్లస్ ఒకటి నువ్వుల చిక్కీ ఇంకోటి మిక్స్డ్. సో మొత్తం కలిపి మాకు 840 అయినాయి. సో ఇది వచ్చేసి మగన్ లాల్ చిక్కీ, ఇది చాలా ఫేమస్ మన లోనావాలాలో. సో ఇది ఏంటంటే ఫ్రాంచైజీ తీసుకొని మొత్తం చాలా మందికి ఇదంతా ఫ్రాంచైజీ చేసిండు. సో ఒరిజినల్ అయితే మీకు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందంట. చూడు అక్కడ లోగో అయిన ట్రైన్ పెట్టారు, సిన్స్ 1880 నుంచి ఉంది. సో ఒరిజినల్ వచ్చేసి మీకు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ దిగితే మీరు అక్కడనే తీసుకోండి, అక్కడ చాలా బాగుంటాయంట. సో ఇది వాళ్ళకి సంబంధించిందే, బట్ ఏంటంటే ఫ్రాంచైజీ ఇచ్చారు. ఇప్పుడు అయిపోయింది, షాపింగ్ అయిపోయింది లోనావాలాలో. ఇప్పటి నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఎక్కడికంటే మనం అలీబాగ్ మా రిసార్ట్కి వెళ్ళిపోతున్నాము. సో ఈరోజు రేపు ఎల్లుండి అక్కడనే స్టే, మొత్తం 31st నైట్ని అక్కడ. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇదేదో రెస్టారెంట్ ఉంది, ములాఖత్ రెస్టారెంట్ పేరు ములాఖత్.
ములాఖాత్ ఫ్యామిలీ రెస్టారెంట్. షికావత్. సో ములాఖాత్కి వచ్చాము. షికావత్. అది టిఫిన్ చేసేసి ఇప్పుడు సీదా అలీబాగ్ వెళ్ళేసి అక్కడ లంచ్ రిసార్ట్ లో అంతే. కేసరి స్వీట్